మనకు ఏర్పాటు చేయడం వాక్యాంశము మీ గ్రంథం 33:6. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను రప్పించుచున్నాను, వారిని స్వస్థపరుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. వాక్యంతో వరకు యేసు కృపా వాక్కు వీక్షిస్తున్న వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియపరుస్తూ ఉన్నా. ప్రియులారా, చదివిన వాక్య భాగములో నుండి కొద్ది నిమిషాలు మనము ధ్యానము చేయటానికి చదివిన వాక్య భాగంలో నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పింతును అంటే, ఈ మాటల్లో మనకి అర్థమవుతున్నది ఆరోగ్యము లేదు, స్వస్థత లేదు, కనుక మరలా దానికి ఆరోగ్యము రప్పిస్తాను అని రాయబడి ఉన్నది. ప్రియులారా, ఈరోజు ఏప్రిల్ 7వ తేదీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. అంటే ప్రపంచం అంతా కూడా ఈ యొక్క ఆరోగ్యం గురించి అవగాహన కల్పించడానికి ప్రత్యేక రోజుగా ఈ ఏప్రిల్ 7వ తేదీని ప్రతి సంవత్సరం అవలంబిస్తూ ఉన్నారు. ఎందుకు ఆరోగ్య దినోత్సవాన్ని అవలంబిస్తున్నారని మనము ఆలోచించినట్లయితే, దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, నేను దానికి మరల ఆరోగ్యాన్ని రప్పిస్తాను. అంటే మరల రప్పించడం అంటే ఏమిటి? అది లేదు గనక. ఏమి లేదు? ఆరోగ్యము లేదు. కావున ఈ ప్రపంచంలో ఉన్న మనుషులకు ఆరోగ్యం లేదు. అందుచేత ఈ ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించడానికి ప్రపంచ దేశాలన్నీ కలిసి ఏర్పాటు చేసుకున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ 1948వ సంవత్సరంలో ఏప్రిల్ 7వ తారీఖున ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రతి సంవత్సరము ఏప్రిల్ 7వ తేదీన ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మరి ఎందుకు ఆరోగ్య దినోత్సవాన్ని జరుపుకుంటున్నారంటే, ప్రజలకు ఆరోగ్యం పట్ల అవగాహన కల్పించి అనారోగ్యంతో ఉన్న వారిని ఆరోగ్యవంతులుగా ఏ విధంగా తీర్చిదిద్దాలి అని ప్రభుత్వాలు ప్రయత్నాలు చేయటం కొరకు ఆ కార్యక్రమాన్ని అవలంబిస్తూ ఉన్నారు. అయితే మరి మనము చదివిన వాక్య భాగాన్ని గమనించుకున్నట్లయితే, దానికి ఆరోగ్యము తిరిగి రప్పిస్తాను అంటే దానికి ఆరోగ్యం లేదు. అంటే ఇప్పుడు ఈ మనుషులకు ఆరోగ్యం లేదు కాబట్టి మనుషులకు ఆరోగ్యాన్ని మరలా రప్పిస్తాను అని దేవుని వాక్యము ద్వారా మనకి వెల్లడగుచూ ఉన్నది. ప్రియులారా, మరి మనుషులకు ఆరోగ్యం ఎందుకు ఉండటం లేదు అని మనం ఆలోచిస్తే, పరిశుద్ధ లేఖన భాగము చాలా స్పష్టంగా తెలియపరుస్తున్నది. మనిషికి ఆరోగ్యము లేకపోతే ఈ సాతానుడు మనిషిని పరిపరి విధాలుగా ప్రేరేపించి ఈ మానవుణ్ణి అనారోగ్యము వైపు నెట్టేస్తున్నాడు. ఈ మనిషికి కలిగేటువంటి బాధ, మనిషికి కలిగే భయము, మనిషిలో ఉన్న ఈర్ష్య, మనిషిలో ఉన్నటువంటి కోపము, మనిషిలో ఉన్న ద్వేషము, మనిషిలో ఉన్న అపరాధభావము ఈ మనిషిని అనారోగ్యవంతులను చేసేస్తున్నాయట. ఈ మానవునికి ఆరోగ్యము లేకుండా ఉన్నది.
చూడండి, ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నప్పటికీ, ఎంత ధనం ఉన్నప్పటికీ, ఎంత బంగారం ఉన్నప్పటికీ కూడా, ఎంత ఐశ్వర్యం ఉన్నప్పటికీ కూడా మానవునికి ఆరోగ్యము లేకపోతే ఏమి ప్రయోజనము? అందుచేతనే మన యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు వారు ఈ మానవులకు 3 రకాల ఆరోగ్యాలు ఇవ్వాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు. 1 శారీరక ఆరోగ్యము, 2 మానసిక ఆరోగ్యము, 3 ఆత్మీయ ఆరోగ్యము. ఈ 3 కూడా మనిషికి లేనప్పుడు ఈ 3 ఆరోగ్యాలు మనిషికి కనిపించడం లేదు. అందుచేత ఆరోగ్యాన్ని తిరిగి మరలా రప్పిస్తాను అంటూ ఉన్నాడు ప్రియులారా. చూడండి ప్రియులారా, మరి ఎందుకు మనిషికి ఆరోగ్యం ఉండటం లేదు? మనిషికి రోగం ఎందుకు వస్తున్నది? అక్కడ రాయబడి ఉన్నది ఆరోగ్యమును మరలా రప్పిస్తానని. అంటే దాని అర్థం అది లేదు గనక మరలా రప్పిస్తాను అని. మరి ఎందుకు మనిషికి ఆరోగ్యం ఉండటం లేదు? రోగం రావటానికి గల కారణాలు ఏమిటి? చూడండి, వాక్య భాగంలో చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయంలో 18 వచనాన్ని చదువుతాం. జాగ్రత్తమునకు దూరముగా పారిపోడి మనుష్యుడు చేయు ప్రతి పాపము దేహమునకు వెలుపలగా ఉన్నది గాని జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేస్తున్నాడు. దేనికి? సొంత శరీరమునకు. జారత్వము చేత తన సొంత శరీరానికి రోగము తెచ్చుకుంటూ ఉన్నాడు. మనిషికి రోగం ఎందుకు వస్తున్నదంటే జారత్వము చేత, పాపము చేయుట చేత అని రాయబడి ఉన్నది ప్రియులారా. చాలా స్పష్టంగా దేవుని వాక్యం మాట్లాడుతూ ఉన్నది మనందరితో. 8వ గ్రంథములో 30వ అధ్యాయంలో మనం ఆలోచన చేస్తే 14వ వచనంలో చెప్పబడుతున్నది, నీ పాపము విస్తరించుట వలన నీ దోషమును బట్టి నిన్ను నేను ఇలాగు చేస్తున్నాను. ఎలాగా? రోగపీడితునిగా. ఎలా చేస్తున్నాడట? రోగకస్తంగా మారుస్తుంది. నీ పాపములు విస్తరింపగా శత్రువులు కొట్టినట్లు నీ గొప్ప దోషములను బట్టి నేను నీకు కఠిన శిక్ష వేసి నిన్ను గాయపరిచి ఉన్నాను. ఎందుకు వచ్చింది నీకు ఈ రోగం? ఎందుకు వచ్చింది నీకు ఈ జబ్బు? ఎందుకు వచ్చింది నీకు ఈ బలహీనత అని ఆలోచించినట్లయితే నీవు చేసిన పాపము విస్తరించడం, నీ గొప్ప దోషమును బట్టి నీకు అనారోగ్యము అని స్పష్టముగా రాయబడి ఉన్నది ప్రియులారా. చూడండి, లేఖన భాగాలను మనము లోతుగా పరిశీలించినట్లు ఈ విషయం స్పష్టంగా కనపడుతున్నది. ఈ మనిషికి రోగము రావటానికి కారణం అంట వాడు చేసిన పాపం, ఆ మనిషి చేసిన పాపం, ఆ మానవుడు చేసిన పాపం వలన ఏమొస్తుందంటే తన సొంత శరీరానికి రోగము. ప్రియులారా, చూడండి, కీర్తనకారుడు అంటాడు కదా 41వ కీర్తనలో 4వ వచనంలో మనము చదివినట్లయితే, యెహోవా నీ దృష్టి ఎదుట నేను పాపము చేసి ఉన్నాను, నన్ను కరుణించుము. ఏమంటున్నాడు? నా ప్రాణమును స్వస్థపరచుము. అంటే ఇప్పుడు ఏమంటే ప్రాణానికి ఏమొచ్చింది? ఇప్పుడు రోగం వచ్చింది. కాబట్టి ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ ప్రాణానికి స్వస్థత కావాలి. ప్రాణానికి రోగం ఎందుకు వచ్చింది? పాపము చేయటం వలన. పాపము చేయటం వలన నీ శరీరానికి రోగం వచ్చింది, నీ ప్రాణానికి రోగం వచ్చింది. ప్రియులారా, ఆలోచన చేయండి. మరి ఎందుచేత ఈ మనిషిలో నుంచి ఆరోగ్యము బయటికి వెళ్ళిపోతుందట. మనిషిలో ఉన్నటువంటి ఆరోగ్యము బయటికి వెళ్ళిపోతుందట. ఎందుకు వెళ్ళిపోతుంది? కారణం ఏమిటి? అది కూడా మనము తెలుసుకోవాలి. అందుచేత మరి నీలో ఉన్న ఆరోగ్యము బయటకు వెళ్ళిపోతే
నీకు అనారోగ్యం వస్తున్నది. కాబట్టి నీకు నేను మళ్ళీ ఆరోగ్యాన్ని ఇస్తాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి ఆరోగ్యం ఎందుకు వెళ్ళిపోతుంది బయటికి? కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో, కీర్తన గ్రంథం 38వ అధ్యాయంలో 3వ వచనంలో, నీ నుంచి కోపాగ్ని వలన నీ కోపాగ్ని వలన ఆరోగ్యము నా శరీరమును విడిచిపోయినో. దేన్ని బట్టి? దేవుని యొక్క కోపాగ్ని చేత మనిషి శరీరంలో ఉన్నటువంటి ఆరోగ్యము ఆ మనిషిని వదిలి బయటకు వెళ్ళిపోతూ ఉన్నారట. మరి ఎందుకు దేవుని కోపము రగులుకుంటుంది? అందులో మనం ఇంకా కింది భాగంలో చదివితే, నీ కోపాగ్ని వల్ల ఆరోగ్యం నా శరీరం నుంచి విడిచిపోవటమే కాదు కానీ నా పాపమును బట్టి నా ఎముకలలో స్వస్థత లేదు. దేన్ని బట్టి? దేన్ని బట్టి? పాపమును బట్టి. ఈ పాపాన్ని బట్టి దేవుని యొక్క కోపాగ్ని చేత మనిషి శరీరంలో ఉన్న ఆరోగ్యము బయటికి వెళ్ళిపోతూ ఉన్నది. మనిషి చేసే పాపము వలన ప్రియులారా ఆలోచన చేయండి. నీ కోపాగ్ని చేత ఏమైపోతుంది? నా శరీరంలో ఉన్న ఆరోగ్యము బయటికి వెళ్ళిపోతూ ఉన్నది. నేను చేసిన పాపమును బట్టి నా ఎముకల్లో స్వస్థత లేకుండా పోతూ ఉన్నది. మనిషి చేసిన పాపం వలన, ఈ మానవుడు చేసిన పాపం వలన మానవుని యొక్క శరీరములో ఆరోగ్యము ఉండటం లేదట. ఇంకా మరొక మాటను మనం గమనించుకున్నట్లయితే ఎస్కేల్ గ్రంథములో 11వ అధ్యాయములో 21వ వచనములో స్పష్టముగా రూఢిగా దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతూ ఉన్నది. ఏమనో తెలుసా? నీవు హేయ క్రియలు జరిగించబోనుకున్నావు గనుక నీ మీదికి తమ యొక్క ప్రవర్తన ఫలితముగా ఏమొస్తున్నది? అయితే తమ విగ్రహములను అనుసరించుచు తమ చేయవచ్చు హేయ క్రియలను జరిగించబోను వాని మీదికి తన ప్రవర్తన ఫలము రప్పింపును. ఏమి రప్పిస్తున్నాడు ఇప్పుడు దేవుడు? ఎవరైతే దుష్క్రియలు చేయటానికి పూనుకుంటాడో, ఎవరైతే దుర్మార్గపు పనులు చేయటానికి తలస్తాడో అవి వాని మీదకే ప్రతిఫలముగా వేస్తూ ఉన్నవట. ప్రియులారా ఆలోచించండి, ప్రియ సంగమా గమనించండి. మరి ఎందుచేత మనిషి శరీరములో ఆరోగ్యము బయటకు వెళ్ళిపోతుందో మనము చూసాం. ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సంఘటనలను మనం ఒక్కసారి ఆలోచన చేసినప్పుడు మనము కీర్తన గ్రంథంలో చదువుతాము, మనిషి ఆయుష్కాలము ఎన్ని సంవత్సరాలు రాయబడి ఉన్నది? 70 సంవత్సరములు అని. చూడండి ప్రియులారా, మనిషి 70 సంవత్సరాలు బ్రతకవచ్చు అని వాక్యము మోషే కాలానికి వచ్చేసరికి మరి 70 సంవత్సరాలు ఇచ్చారు మనిషి ఆయుష్ని. కానీ ఇప్పుడు మనిషి ఎన్ని సంవత్సరాలు బతకగలుగుతున్నాడో ఆలోచించుకుందాం మనం. చూడండి, ప్రపంచ ఆరోగ్య సంస్థ 2023 సంవత్సరంలో ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు, వారి యొక్క ఆయు ప్రమాణం ఏ విధంగా ఉన్నదో అని పరిశీలన చేసినప్పుడు గమనించినట్లయితే మన భారతదేశంలో పురుషులు 67 సంవత్సరాలకు చచ్చిపోతూ ఉన్నారు, స్త్రీలు 72 సంవత్సరాలకు చనిపోతూ ఉన్నారు మన భారతదేశంలో. కానీ ఆయుష్కాలం ఎంతండి? 70 సంవత్సరాలు. దేవుడిచ్చింది 70 సంవత్సరాలు. కానీ ఈ మనిషి ఎన్ని సంవత్సరాలకి చనిపోతూ ఉన్నాడు? 67కి. అది కూడా ఎలాంటి అనారోగ్యం లేకపోతేనేది. మరి ఇతర దేశాలను కూడా మనం గమనించుకున్నట్లయితే అమెరికాలో అయితే మగవారు 76 సంవత్సరాలు బతుకుతున్నారు, ఆడవారు 80 సంవత్సరాలు బతుకుతున్నారు. ఇంకా మనం గమనించుకున్నట్లయితే మరి బ్రిటన్ దేశంలో కానీ, కోవిడ్ దేశంలో కానీ ఆడవారు మగవారు 79 సంవత్సరాలు బతికితే ఆడవారు 83 సంవత్సరాలు బతుకుతున్నారు.
మరి చైనా దేశాన్ని మనం గమనించుకుంటే అక్కడ మగవారు 74 సంవత్సరాలు బతుకుతున్నారు, ఆడవారు 80 సంవత్సరాల వరకు బతుకుతున్నారు. కానీ మన దేశంలో 67 సంవత్సరాలకి మగవారు చనిపోతూ ఉన్నారు, 72 సంవత్సరాలకి ఆడవారు చనిపోతూ ఉన్నారు. ఏమిటి వ్యత్యాసం? వాళ్ళ మనుషులే వీళ్ళ మనుషులే కదా, మరి ఎందుకు అక్కడ ఎక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు, ఇక్కడ తక్కువ సంవత్సరాలు బతుకుతున్నారు? కారణం ఏమిటి అని మనం ఆలోచిస్తే చాలా భయంకరమైన విషయాలు వెల్లడగినవి. 2022 సంవత్సరంలో ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ సర్వే చేసిందని. ఈ సర్వే చేసినప్పుడు అంట ఒక ఇంటిలో సహజంగా ఎంతమంది ఉంటారు? కుటుంబ సభ్యులు ఒక ఇంటిలో సహజంగా ఒక ఇంటిలో ఎంతమంది ఉంటారు? 4. ప్రతి 4లో ఒకరు అనారోగ్యవంతులే అని సర్వేలో తేలింది. అంటే ఏమిటి? ఆ కుటుంబంలో ఆరోగ్యము లేదు. ప్రతి 4లో ఒకరు అనారోగ్యవంతులు అని. అంతేకాదు కాని ప్రియులారా, మన దేశంలో, మన భారతదేశంలో సంవత్సరానికి 58 లక్షల మంది చనిపోతున్నారు. ఎందుకు ఇలా జరుగుతుంది ఆలోచించాలి. దేవుని వాక్యం చెప్తున్నది, నేను దానికి ఆరోగ్యమును మరలా రప్పింతును. చూడండి, ఇర్మియా గ్రంథం 30వ అధ్యాయంలో 12 నుంచి 13 వచనాలు చదువుదాం. ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయంలో యెహోవా ఎలాగ సెలవిస్తున్నాడు? నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయములు బాధాకరమైనవి, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషము బట్టి నేను నీకు కఠిన శిక్షను వేసి నిన్ను గాయపరచుచున్నాను. కాగా నీ పక్షమున వాచ్యమాడటానికి ఎవడలేడు. నీ గాయములకు చికిత్స చేయదగిన మందు కూడా లేదు. 17వ వచనం చదవండి. నీ స్నేహితులందరూ నిన్ను మర్చిపోతున్నారు. వారు నిన్ను గూర్చి విచారింపరు. ఎవరు? నీ ఫ్రెండ్స్, నీ బంధువులు, నీ స్నేహితులు ఎవరు కూడా. ఎవరు? నీ గాయము చేత నీవు అరిచేతమేమి? అరితవెందుకు? నీకు కలిగిన నొప్పి నివారణ కాదు. నీ పాపాలు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఎలాగ చేస్తున్నాను సుమా? నీ పాపాలను బట్టి. నీకొచ్చిన జబ్బుకు మందు లేదు, నువ్వు ఏడుస్తున్నావో పట్టించుకోరు అని దేవుని వాక్యము మనందరితో మాట్లాడుతున్నది. ఎందుచేత? మన పాపముల చేత, మనుషుల పాపముల చేత, మనుషులు చేసిన దోషక్రియల చేత. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించండి. కరోనా ముందు వరకు కూడా ప్రపంచంలో షుగర్ వ్యాధి ఉన్నటువంటి మొదటి దేశముగా చైనా దేశం ఉంది. షుగర్ జబ్బు ఉన్నటువంటి దేశముల్లో చైనా మొదటి స్థానంలో ఉంది. కరోనా తర్వాత భారతదేశంలో షుగర్ వ్యాధిగ్రస్తుల సంఖ్య అధికముగా పెరిగిపోయినది. 77 లక్షలు ఉన్నటువంటి షుగర్ వ్యాధిగ్రస్తులు 1,10,00,000కు పెరిగిపోయారు. ఇప్పుడు ప్రపంచపు షుగర్ వ్యాధిగ్రస్తులున్న రాజధాని ఏది అని అంటే భారతదేశం అని చెప్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు భారతదేశంలో ప్రతి ఇంటిలో షుగర్ వ్యాధి చొచ్చుకుపోతూ ఉన్నది. షుగర్ వచ్చిన వారు 1,10,00,000 మంది. షుగర్ దగ్గరలో ఉంది, బార్డర్ లో ఉంది, మీకు వచ్చేస్తుంది అని 1,36,00,000 మందికి తేల్చి చెప్పారు. అంటే ఇప్పుడు దీని అర్థం ఏమిటి? షుగర్ జబ్బుకి మందులున్నవా? షుగర్ తగ్గుతాదా?
షుగర్ వచ్చింది అని అంటే తగ్గటం లేదట, దాన్ని మన కంట్రోల్లో పెట్టుకోవటం తప్ప. ఆలోచించండి ప్రియులారా, నీవు చేసిన పాపము, నీ తల్లిదండ్రులు చేసిన పాపము, నీ పూర్వీకులు చేసిన పాపము నీ మీదకి దోషముగా వస్తున్నదా? పరిశీలించుకోవా. నాకేమిటిలే బలమున్నది, నాకేమిటిలే ధనమున్నది, నాకేమిటిలే బలగమున్నది, నాకేమిటిలే అందమున్నది అని విర్రవీగుతుంటే రోగాలు దాడి చేస్తూ ఉన్నవి. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసుల, భారతదేశంలో 3,15 లక్షల మంది బీపీ వచ్చి బాధపడుతున్నారట. 3,17 లక్షల మంది బీపీ వచ్చినా మందు లేదు, కంట్రోల్ చేసుకోవటమే. అందుచేత నీకు ఆరోగ్యమును మరలా రప్పిస్తాను అని అంటూ ఉన్నాడు. ప్రియులారా, రీసెంట్ గా భారతదేశంలో నేషనల్ కౌన్సిల్ ఫర్ క్యాన్సర్ రిజిస్టరీ ప్రోగ్రామ్ అని ఒకటి జరిపారట. నేషనల్ క్యాన్సర్ రిజిస్టరీ ప్రోగ్రామ్. ఆ ప్రోగ్రాం జరిగినప్పుడు 16 లక్షల మంది క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు ఉన్నారని తెలిచారు. ఇది 2023లో వారు చేసినటువంటి ఆ యొక్క ప్రోగ్రామ్ లో సర్వేను లేదా స్టడీని బట్టి 2025 నాటికి భారతదేశంలో క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు మరింత అధికముగా పెరిగిపోతారని హెచ్చరికలు జారీ చేశారు. ప్రియులారా, ఆలోచించండి. మరి ఎందుకు మనిషికి ఈ అనారోగ్యాలు వస్తున్నాయి అని అంటే వాక్యంలో మనము చూసాం. పాపము విస్తరించుట వలన, పాపము మానకపోవటం వలన, దుష్క్రియలు చేయటం వలన, దుర్మార్గపు పనులు మానకపోవటం వలన ఏదో ఒక అనారోగ్యము మనిషిని వెంటాడుతూనే ఉన్నది. మనిషి ఆయు ప్రమాణము తగ్గిపోతూ ఉన్నది. మనిషి ఆయు ప్రమాణము ఆరోగ్యంగా ఉన్న మనుషులైతే 67-72 సంవత్సరాలకి చనిపోతున్నారు. అదే ఈ బలహీనతలు ఏమైనా వస్తే 60లోపు మనిషి చనిపోతూ ఉన్నాడు. కారణం ఏమిటో తెలుసా? అనారోగ్యము. నీ శరీరంలో ఆరోగ్యము లేకపోవటం వలన, అనారోగ్యము వచ్చుట వలన మనిషి ఆయు ప్రమాణము తగ్గిపోతూ ఉన్నది. ప్రియ సంగమా, ప్రియ విశ్వాసులారా, ఆలోచించు. దేనికి అనారోగ్యము? చూడండి, మన శరీరంలో అనారోగ్యం వస్తున్నది మన శరీరానికి అని చెప్తున్నాం కదా. మన శరీరంలో ఉన్నటువంటి ప్రతి అవయవానికి కూడా అనారోగ్యమే వస్తుందట. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం నుంచి 8వ వచనం చదువుదాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7-8 వచనాలు మనం చదువుదాం. యెహోవా యందు భయభక్తులు కలిగి జ్ఞానం లేని వారి మధ్యను, యవ్వనుల మధ్యను బుద్ధి లేని పరుచుకుని వాడప్పుడు నాకు కనపడింది. 3వ అధ్యాయము 7-8 వచనాలు. నేను జ్ఞానిని కదా అని యెహోవా యందు భక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టము. దేనికి? నీ దేహమునకు, ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగును. మరి నీవు దేవుని యందు భక్తులు లేకపోయినా నీ ఇష్టానుసారంగా చెడ్డ పనులు చేసుకుంటూ, వ్యభిచారము చేసుకుంటూ, అక్కడ మాటలు ఇక్కడ చెప్పుకుంటూ, వారిని దీని మీద చాడీలు చెప్పుకుంటూ బ్రతుకుతూ పోతే నీ దేహానికి అనారోగ్యం, నీ ఎముకలకు సత్తువు లేదు. కాబట్టి నీవు యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెడితే నీ దేహానికి ఆరోగ్యము, నీ ఎముకలకు సత్తువా. మరి దేహానికి ఎముకలకి సత్తువు లేదు, ఇప్పుడు ఆరోగ్యం కావాలి అంటే నీవు చెడుతనమును విడిచిపెట్టాలి.
సామెతల గ్రంథం 16వ అధ్యాయం 24వ వచనంలో నరకము ఇంపైన మాటలు తేనె పట్టు వంటివి, తేనె పట్టు వంటివి, ప్రాణమునకు అవి నీ ప్రాణమునకు మధురమైనవి, మధురమైనవి, ఎముకలకు ఎముకలకు. ఆరోగ్యకరమైనవి. చూసారా, దేనికి? ఎముకలకు ఆరోగ్యం కావాలి. మరి ఎముకలకు ఆరోగ్యం దేని వల్ల వస్తవి? చెప్పిన మాటల వలన, కలబొల్లి మాటల వలన, భూత మాటల వలన, దేని వలన నీ ఎముకలకు ఆరోగ్యం వస్తుంది? ఇంపైన దేవుని మాటల వలన నీ ఎముకలకు ఆరోగ్యము. సామెతల 17వ అధ్యాయం 22వ వచనంలో నీ మనసుకు ఆరోగ్యం కావాలట. సంతోషము గల మనసు ఆరోగ్య కారణం. దేనికి కావాలి ఆరోగ్యం? మనసుకు కూడా ఆరోగ్యం కావాలి. మనసుకి ఆరోగ్యం లేకపోతే నువ్వెప్పుడు కూడా మనోవేదనతో ఉంటే ఏ విధంగా నీకు ఆరోగ్యం వస్తుంది? ఈ యొక్క ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కూడా మీ శరీరానికి, మీ దేహానికి, మీ ఎముకలకు ఆరోగ్యము కావాలి అంటే దేవుని పైన మాటలను శ్రద్ధగా ఆలకించాలి. ఈ మనసుకి సంతోషకరమైన, ఆరోగ్యకరమైన సంతోషము కావాలంటే జాగ్రత్తగా దేవుని మాటలు వినాలి. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 20 నుంచి 22 వచనాలు చదివితే దేవుని వాక్యము సర్వ శరీరానికి ఆరోగ్యాన్ని కలుగజేస్తాదని రాయబడి ఉన్నది. ప్రియులారా, నా కుమారుడా, నా మాటలు ఆలకింపము, నా వాక్యములకు నీ చెవియొగ్గుము, నీ కనుల ఎదుట నుండి వాటిని తొలగిపోనీయకుము, అవి హృదయమందు వాటిని భద్రపరచుకును, అవి దొరికిన వారికి అవి జీవమును వారి సర్వ శరీరములకు ఆరోగ్యాన్ని ఇస్తాయి. ఏమిటో తెలుసా? దేవుని మాటలు. దేవుని మాటలు నీ హృదయంలో భద్రపరచుకోవాలి. దేవుని మాటలను నీవు శ్రద్ధగా ఆలకించాలి. దేవుని మాట చొప్పున నడుచుకోవాలి. అప్పుడు నీ యొక్క సర్వ శరీరమునకు ఆరోగ్యము. కాబట్టి ఈ ఆరోగ్యము నీకు కావాలినంటే, ఆరోగ్యము నీవు పొందుకోవాలినంటే ఏం చేయాలి? ఆయన అంటున్నాడు కదా, నీ శరీరంలో ఆరోగ్యం లేదు, నీ కుటుంబంలో ఆరోగ్యం లేదు, నీ దేహంలో ఆరోగ్యం లేదు, నీ ఎముకల్లో ఆరోగ్యం లేదు. కాబట్టి నేను దానికి ఆరోగ్యమును మరలా రప్పిస్తాను అంటున్నాడు. స్త్రీలారా గమనించండి, యేసు కృపావాక్యం వింటున్న ప్రతి ఒక్కరూ ఆలోచన చేయండి. ఇప్పుడు ఆయన మరలా ఆరోగ్యమును ఇస్తాను అంటున్నాడు. మరి ఇవ్వాలి అంటే ఎలా పొందుకోవాలి? నీకు ఆరోగ్యం కావాలంటే ఏమి చేయాలి? నిర్గమకాండం 23వ అధ్యాయం చదవండి. నిర్గమకాండము 23వ అధ్యాయం 25వ వచనం చదవండి. నీకు ఆరోగ్యం కావాలి, ఎందుకంటే నీకు ఆరోగ్యం లేదు కదా, నీ శరీరంలో ఆరోగ్యం లేదు కదా. ఏదో ఒక బలహీనత చేత, ఏదో ఒక అనారోగ్యం చేత నీవు కొనాలి వెళ్ళిపోతున్నావు, నీకు బాధపడుతున్నావు, వేదన చెందుతున్నావు. నీకు ఆరోగ్యం కావాలి కదా. చదవండి. నీ దేవుడైన యెహోవాను సేవింపాలను ఆమె పాలన వెలుపల 7 దినములు ప్రత్యేకముగా ఉండవలను, తర్వాత ఆమెను చేర్చుకొనవలను. చూసారా, ఆమెకి కుష్ఠరోగం వచ్చింది. కుష్ఠరోగం వచ్చినప్పుడు మోషే ఎలుగెత్తి ఏడ్చుతూ అక్క కోసం ప్రార్థించాడు. అప్పుడు ఆమె శరీరము నుండి ఆ యొక్క కుష్ఠు వ్యాధి పోయినట్లుగా మనకి కనపడుతూ ఉన్నది. ప్రియులారా, అంతేకాదు గాని దినవృత్తాంతం 2వ గ్రంథంలో 7వ అధ్యాయంలో 14వ వచనాన్ని మనం గమనించినట్లయితే, నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాను తగ్గించుకుని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గమును విడిచిన ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి దేశమును స్వస్థపరచుదును. ఇప్పుడు మన దేశానికి స్వస్థత కావాలండి. మన భారతదేశానికి స్వస్థత కావాలి. మన భారతదేశ నాయకులు, అధికారులు కూడా మనమందరం, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని అనేక కార్యక్రమాలు చేస్తున్నారు.
మరి ప్రజల దగ్గరికి అవి వెళుతున్నాయో లేదో గమనించుకోవాలి. ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్య కేంద్రం పెట్టారు. ఈ ఆరోగ్య కేంద్రంలో మనము త్రాగే నీరును 15 రోజులకు ఒకసారి పరీక్ష చేయాలి. ప్రతి ఇంటికి వెళ్ళి ఆ ఇంటిలో వాడే ఉప్పు మంచిదా కాదా పరీక్ష చేయాలి. ఎవరికే బలహీనత ఉన్నా, ఎవరికే అనారోగ్యం ఉన్నా వారికి వెంటనే అక్కడికక్కడే ట్రీట్మెంట్ చేయటానికి ఆరోగ్య కేంద్రాలు పెట్టారు. 60 సంవత్సరాలు పైబడినటువంటి వృద్ధులు ఎవరైతే ముసలి వారు ఉన్నారో, వారు నడవలేని స్థితిలో ఉంటే, వారు మంచాన పడితే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య కేంద్రంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గారు, ఏఎన్ఎం గారు, ఆశా వర్కర్ గారు వారి ఇంటికి వచ్చి ఆరోగ్య సేవలు అందించాలి. ప్రభుత్వం అనేకమైన సదుపాయాలు మరి కల్పిస్తున్నది ప్రజలకు ఆరోగ్యాన్ని అందించడానికి. అవి ఎంతమందికి సద్వినియోగపరుచుకుంటున్నారు, ఎంతమంది చేస్తున్నారు అనే విషయాన్ని పక్కన పెడితే ఆ సేవలు ప్రజలు వినియోగించుకోవాలని ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఎందుకో తెలుసా? ప్రజలకు ఆరోగ్యాన్ని ఇవ్వాలని. ఎందుకు? ఈ యొక్క దేశాన్ని నేను స్వస్థపరుస్తాను అనే వాక్యంలో దేవుడు రాసి ఉన్నాడంటే ఇప్పుడు మన దేశము మొదటి స్థానంలోకి వెళ్ళిపోయింది. షుగర్ వ్యాధిగ్రస్తుల్లో, క్యాన్సర్ రోగులు పెరిగిపోతూ ఉన్నారు, బీపీ రోగులు పెరిగిపోతూ ఉన్నారు. ఇవన్నీ కూడా నాన్ కమ్యూనికబుల్ డిసీజెస్ అంటారు. అంటే అంటుకుని వచ్చే వ్యాధులు కాదు. మరి ఈ వ్యాధుల వలన మనుష్యులు లక్షల్లో చనిపోతూ ఉన్నారు. అనారోగ్యాన్ని బారిన పడి చనిపోతూ ఉన్నారు. ఈ వ్యాధులు, ఈ రోగాలు ఎందుకు వస్తున్నాయి అనంటే మన పాపము వలన, మన దేశంలో చేస్తున్న పాపము వలన. నిజ రక్షకుడిని అంగీకరించక, నిజ దేవుణ్ణి నిందిస్తూ, దూషిస్తూ, అవమానిస్తూ ఉండడం వల్ల మన దేశము రోగపీడిత దేశంగా మారిపోతున్నదేమో ఆలోచించుకోవాలి. అందుచేతే ప్రార్థన చేయాలి. హిజ్కియా గారు తన యొక్క రోగము నుంచి నయం పొందడానికి ఏ విధంగా ప్రార్థన చేశాడో అలాగే బలహీనంగా ఉన్నవారు, అనారోగ్యంతో ఉన్నవారు దేవుడిని ప్రార్థన చేయాలి. ఒకవేళ మన యొక్క బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరైనా అనారోగ్యాలతో ఉంటే మోషే గారు తన అక్క కొరకు ఎలాగ ప్రార్థన చేశారో అలాగే ప్రార్థన చేయాలి. అలాగే మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో, మన మండలంలో, మన గ్రామంలో ఎవరైనా బలహీనంగా ఉంటే, అనారోగ్యాలు బారిన పడితే వారి కొరకు మనము ప్రార్థన చేయాలి. ప్రార్థన యాకోబు పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తాం. విశ్వాస సహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును అని. కాబట్టి ఆ విశ్వాస సహితమైన ప్రార్థన రోగుల కొరకు చేయాలి, అనారోగ్యంతో ఉన్న వారి కొరకు చేయాలి. ఇదంతా బాగుంది. మరి మనకి ఆరోగ్యము ఎవరిస్తారు? ఆరోగ్యము మనకి ఎవరు అందిస్తారు? ప్రియులారా, ఇప్పుడు ఈ 2024 సంవత్సరంలో ప్రపంచ ఆరోగ్య దినోత్సవంలో ప్రభుత్వం వారు పెట్టిన థీమ్, ఈ సంవత్సరపు థీమ్ ఏంటంటే మై హెల్త్ ఈజ్ మై రైట్. అంటే నా ఆరోగ్యము నా హక్కు, నాకు ఆరోగ్యము నా హక్కు. కాబట్టి ఈ హక్కును నాకు ప్రభుత్వం మీరు కల్పిస్తున్నారా, కల్పించడం లేదా? ప్రియులారా, గమనించండి, ఆలోచన చేయండి. మరి ఈ ఆరోగ్యం మనకి ఎక్కడి నుంచి వస్తుంది? మలకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనంలో ఈ ఆరోగ్యం మనకి ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు బదులు? చూడండి, నాయకులు, అధికారులు అమ్మా ఆ పేషెంట్ బాగోలేదమ్మా, వారు ట్రీట్మెంట్ ఇవ్వమ్మా, ఆ రోగానికి మందులు ఇవ్వమ్మా అని అనగలరు. అంతే తప్ప వారు మనకి ఆరోగ్యాన్ని ఇవ్వలేరు. మరి ఆరోగ్యం మనకి ఎవరిస్తారు? మలకి గ్రంథం 4వ అధ్యాయం 2వ వచనం. అయితే అయితే
నా నామమందు భయభక్తులు గలవారగు నీకు నీతి సూర్యుడు ఉదయించును. అతని రెక్కలు ఆరోగ్యము కలుగజేయను. ఎవరి రెక్కలు? దేవుని యొక్క రెక్కల నీడలో మనకి ఆరోగ్యము. యెషయా 53:5 చెప్పబడుతున్నది, ఆయన పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత. పేతురు గారి మొదటి పత్రికలో 2వ అధ్యాయం 24వ వచనంలో చెప్పబడుతున్నది, ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత. కాబట్టి మనకున్న రోగము నుంచి స్వస్థత కావాలి అని అంటే, మనకున్న వ్యాధి నుంచి మనము స్వస్థత పొందాలి అని అంటే, మనము చెడుతనమును విడిచిపెట్టాలి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడు ఆయన అంటున్నాడు, దానికి మరలా ఆరోగ్యమును రప్పిస్తాను అని. చూడండి, గలతీ పత్రిక 6వ అధ్యాయంలో 7-8 వచనాలు చదివితే, మనము ఏదైతే విత్తనము నాటుతామో ఆ విత్తనం నుంచే ఆ మొక్క వస్తుంది. అలాగే మనకు అనారోగ్యం రావటానికి కారణం ఏమిటి, మనకున్న బలహీనతలకు కారణం ఏమిటి అంటే, ఈ మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటని కోయును, తన శరీరేచ్ఛలను బట్టి. ఎలాగనగా తన శరీరేచ్ఛలను బట్టి విత్తువాడు తన శరీరమందు తన శరీరం నుండి క్షయమాన పంటను కోయును. క్షయ అంటే ఏంటో తెలుసా? టీబీ. క్షయ అంటే టీబీ అంటే అనారోగ్యాన్ని కోరి తెచ్చుకుంటాడు అనమాట. దేని చేత? శరీర ఇచ్చల చేత, శరీర కోరికల చేత. శరీరానికి కావలసినటువంటి కోరికల కోసం విచ్చలవిడిగా తప్పుల మీద తప్పులు చేస్తూ బలహీనతలు తెచ్చుకుని అనారోగ్యాలు తెచ్చుకుని మంచాన పడిన వారిని అనేక మందిని మనం చూస్తున్నాం. ప్రియులారా, ఆలోచన చేయండి. కాబట్టి కొరింథీ రాసిన 2వ కొరింథీ పత్రికలో మనం ఒకసారి గమనిస్తే 7వ అధ్యాయంలో 1వ వచనంలో చెప్పబడుతున్నది, మీ శరీరాన్ని పవిత్రపరుచుకోవాలి అని. ఈ శరీరేచ్ఛల కోసం రోగాలు తెచ్చుకోవటం కాదు, ఈ శరీరేచ్ఛల కోసం వ్యాధులను మేదేసుకోవటం కాదు, ఈ శరీరేచ్ఛల కోసము రోగము తెచ్చుకుని మంచాన పడి ఎవరు పట్టించుకోకుండా ఏడవటం కాదు. నీవేం చేయాలి ఇప్పుడు? మనకు దేవుని భయముతో, అక్కడ ఆగమండి. అక్కడ ఏ భయముతో? దేవుని భయముతో. దేవుని మీద, దేవుడు అంటే భయం ఉందనుకోండి, తప్పు చేయటానికి భయపడతాం, తప్పు చేయలేం. దేవుడు అంటే భయం లేదనుకోండి, ఏం చూశాడులే దేవుడు, మాకంటే పాపం చేసేవాళ్ళు, మాకంటే ఘోరాలు చేసేవాళ్ళు ఆస్తులు సంపాదించుకుంటున్నారుగా, అప్పులు ఉంటున్నారుగా అనుకుంటారు. కానీ అది తాత్కాలికం. మన కళ్ళు ఎదురుగానే ఎంతో మందిని చూస్తున్నాం. శిథిలమైన కుటుంబాలను, చల్లా చెదురైపోయిన వ్యవస్థలు ఎన్నో చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, దేవుని యందు చదవండి, దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్ణత చేసుకొనుచు శరీరమునకు ఆత్మకును కలిగిన సమస్త కల్మషములను మనలను పవిత్రులుగా చేసుకోవాలి. ఏం కల్మషం అయిపోయింది ఇప్పుడు? శరీరము కల్మషం అయిపోయింది, ఆత్మ కల్మషం అయిపోయింది. కాబట్టి దాన్ని ఇప్పుడు కడుగుకోవాలి. శరీరాన్ని కడుక్కోవాలి, ఆత్మను కడుక్కోవాలి. శరీరాన్ని దేంతో కడగాలి? రోడ్డంతా వస్తున్నప్పుడు, ఆ రోడ్డు వెంబడి వచ్చినప్పుడు, ఆ యొక్క పశువులు వేసినటువంటి ఆ పేడను తొక్కినప్పుడు ఆ దుర్గంధాన్ని వదిలించుకోవాలనంటే సబ్బుతో కడుక్కుండి, నీళ్లతో కడుక్కుంటున్నాం. మరి నీ ఆత్మ కలుషం అయిపోయింది, నీ మనసు కలుషం అయిపోయింది. నీ మనసు ఏముంది? ద్వేషం, అసూయ, కక్ష ఇవన్నీ ఉన్నాయి. మరి వీటిని కడుక్కోవాలి. వాటిని దేనితో కడుక్కోవాలి? దేవుని వాక్యము చేత శుద్ధి చేసుకోవాలి, దాన్ని పవిత్రపరచుకోవాలి. అప్పుడు ఒకవేళ నీవు అట్టి రీతిగా చేస్తే, నీ యొక్క మనసును నీవు కడుక్కుంటే, నీ శరీరానికి ఉన్న కల్మషాన్ని నీవు కడుక్కుంటే, దేవుని యందు భయభక్తులు కలిగిన వారిగా నీవుండి నీ శరీరము నుండి క్షయ అనేటువంటి పంటను కోయకుండా నీవు ఉండగలిగితే, అప్పుడు ప్రకటన 21వ అధ్యాయం 4వ వచనం, అప్పుడు
ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో 4వ వచనంలో చెప్పబడుతూ ఉన్నది. అప్పుడు ఆయన ప్రతి వారి కన్నుల బాష్పబిందువును తుడుచుడు. వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును వారి కన్నుల ప్రతి బాష్పబిందువును తుడిచివేయును. మరణము ఇక ఉండదు, దుఃఖమైనను, ఏడ్పైనను, వేదనైనను ఉండదు. కావున ప్రియమైన సంగమ, ప్రియమైన విశ్వాసులారా, మీరు ఇట్టి రీతిగా మీరు ఆరోగ్యంగా ఉండాలి అంటే దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టి చెడు ఆలోచనలు దూరం పెట్టి దేవుని దృష్టికి మంచి చేసేవానిగా బ్రతుకుతూ, ఒకవేళ నీ కుటుంబంలో నీ భర్తకు, నీ భార్యకు, నీ బిడ్డలకు ఏదైనా బలహీనత ఉంటే, నీకైనా అనారోగ్యం ఉంటే హిజ్కియా గారిలాగా కన్నీటి ప్రార్థన చేయాలి. నీ రక్త సంబంధికులు, నీ గ్రామస్తులు బలహీనంగా ఉంటే మోషే గారిలాగా ప్రార్థన చేయాలి. వారి యొక్క స్వస్థత కొరకు, వారికి ఆరోగ్యము వచ్చేటి కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రభుత్వాలు ఒకవైపు చేస్తున్నా మన ప్రయత్నం కూడా మనము చేయాలి, దేవుణ్ణి అడగాలి. ఎందుకనంటే దేశము, రాష్ట్రము, జిల్లా అనారోగ్య పాలైపోతూ ఉన్నది. ప్రియులారా, గమనించండి. అందుని బట్టి యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికలో, యోహాను గారు రాసిన 3వ పత్రికలో 1వ అధ్యాయం 2వ వచనంలో యోహాను గారు చెప్పినట్లుగా, యోహాను గారు రాసినట్లుగా మనం అక్కడ చూద్దాం. చూడండి, యోహాను గారు రాసినటువంటి 3వ పత్రికలో 1వ అధ్యాయంలో 2వ వచనం చదువుదాం. చదవండి. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలో వర్ధిల్లుచు ఎలా ఉండాలి? సౌఖ్యముగా ఉండవాలని ప్రార్థించుచున్నాను. మరి సుఖంగా ఉండాలంటే ఇంకా ఆరోగ్యం ఉండాలి కదా. ఆరోగ్యం లేకుండా నీకు ఎంత ఉంటే ఉపయోగం ఏమిటి? కోట్లు ఉంటే ఉపయోగం ఏమిటి? చూడండి ప్రియులారా, మీ అందరికీ తెలుసు కదా, అంబానీ, ముఖేష్ అంబానీ. ఆయన మన భారతదేశంలోనే అత్యంత కోటీశ్వరుడు. వాళ్ళ అబ్బాయికి రీసెంట్ గా పెళ్లి సంబంధం కూర్చి ప్రధాన కార్యక్రమానికి పెద్ద పెద్ద నాయకులను పిలిచారు, కోటీశ్వరులందరినీ పిలిచారు. పోయిన నెలలో వాళ్ళ అబ్బాయి మాట్లాడుతూ, మా అమ్మ నాన్న నాకు కోట్లు సంపాదించారు, 36 రకాలు 56 రకాలు వండి పెట్టారు వచ్చిన వాళ్ళందరికీ. ప్రపంచంలో ఉన్న అన్ని రకాల వంటకాలు చేసి పెట్టారు. ఆ ఫంక్షన్ లో వాళ్ళ అబ్బాయి, పెళ్లి కుదిరిన అబ్బాయి మాట్లాడుతున్నాడు, నా జీవితము కోట్లు ఉన్నప్పటికీ, ధనం ఉన్నప్పటికీ, బంగారం ఉన్నప్పటికీ, ఆస్తులు ఉన్నప్పటికీ, అంతస్తులు ఉన్నప్పటికీ నాకు ఆరోగ్యము లేదు అని బాధపడుతూ మాట్లాడాడు. ఏమిటి ఆయన అనారోగ్యం అంటే? వయసుకు మించిన బరువు. ఆ బరువు తగ్గించడానికి రకరకాల ఆపరేషన్లు, మందులు, పెద్ద పెద్ద క్వాలిటీ డాక్టర్లతో అన్ని వాడారు. తగ్గాడు, సన్నమయ్యాడు, మళ్ళీ లావైపోయాడు. ఆయన అంటున్నాడు, అప్పుడు నేను చాలా ఇబ్బంది పడ్డాను, నన్ను ఒక గాజు బొమ్మలాగా మా అమ్మ నాన్న నన్ను చూశారు, నన్ను చక్కగా దగ్గరుండి పెంచారు, నా జీవితం ఏమీ సంతోషకరంగా సాగలేదు అన్నాడు. ఎందుకో తెలుసా? ఆయనకిన్న అనారోగ్యాన్ని బట్టి. మన జీవితానికి కూడా ఆలోచించాలి. మనకు ఉండొచ్చు, మనకు అన్నదమ్ములు, అక్కచెల్లు, మరి ఆస్తులు, అంతస్తులు ఉండొచ్చు, పొలం ఉండొచ్చు, మేడలు ఉండొచ్చు, మిద్దెలు ఉండొచ్చు, నీకు ₹1,00,000 జీతం ఉద్యోగం ఉండొచ్చు, నీవు ఐఏఎస్ ఆఫీసర్ కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్ కావచ్చు, గ్రూప్ 1 ఆఫీసర్ కావచ్చు, ఎంఆర్ఓ కావచ్చు, ఎంపీడీఓ కావచ్చు, ఎవరైనా కావచ్చు. నీవు ఎంత ఉన్నత స్థితిలో ఉండవచ్చు, కానీ నీకు ఆరోగ్యం లేకపోతే నీ పరిస్థితి ఏమిటి?
అందుచేత ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరైతే రోగపీడితులుగా ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేయాలి. అందరూ కూడా మీరు సుఖముగా బ్రతుకు నిమిత్తము మనుషులందరి కొరకు ప్రార్థించమని వాక్యం సెలవిస్తున్నది కనుక అట్టి రీతిగా మన కుటుంబంలో ఉన్న అనారోగ్యాలు తీసివేయలాగా ప్రార్థన చేయాలని, మన బంధువులు, స్నేహితులు, స్నేహితులు ఎవరైనా అనారోగ్యాలు ఉంటే వారికి మరి అనారోగ్యము పోయి ఆరోగ్యము వచ్చేలాగా, రోగం నుంచి నైవేద్యం స్వచ్ఛత కలుగులాగా ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలని ఈ 2024వ సంవత్సరపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకుని ప్రతి ఒక్కరు కూడా మీ ఆరోగ్యం పట్ల శ్రద్ధ కనపరుస్తూ అనారోగ్యంతో ఉన్న వారికి ఆరోగ్యం కలగటానికి ప్రార్థనాపూర్వకంగా ప్రతి ఒక్కరికి సహకరించాలని మీకు తెలియపరుస్తూ దేవుడు అనుగ్రహించేటువంటి ఆరోగ్యాన్ని మీ అందరూ పొందుకోవాలని, అందుకు ప్రతి ఒక్కరు మీ మార్గాలను సరిచేసుకుని చెడు మార్గం విడిచిపెట్టి మంచి మార్గంలో పయనిస్తూ దేవునికి అనుకూలమైన బిడ్డలుగా, దేవునికి ఇష్టమైన బిడ్డలుగా బ్రతుకుతూ దేవుడు అనుగ్రహించే ఆరోగ్యానికి మీరందరూ పాత్రలుగా మిగలాలని తెలియపరుస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి వాక్యమును మనందరి వినికిడిలో దీవించును గాక. ఆమేన్. మీ అందరికీ నా వందనములు.